హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్. నేను మాధవి. ఈరోజు నేను ధనియాలు జీలకర్ర పౌడర్ చేస్తున్నాను. ఇది అన్ని కూరల్లోకి, పప్పులోకి అన్నిటిలో వేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ధనియాల పొడి పలావులోకి కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ధనియాలు వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ధనియాలు 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర ధనియాల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే కరివేపాకు, కొత్తిమీర మంచిగా ఫ్రై అవుతాయి. ఈ ధనియాల పొడి అన్ని కూరల్లోకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బిర్యానీలోకి చాలా రంగునిస్తుంది, అలాగే మంచి రుచినిస్తుంది. నేను పలావ్ చేసినప్పుడల్లా ఈ పొడి వేస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది రైస్. ఈసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది రైస్. ఇవి వేగాయలేవని తెలుసుకోవడానికి కరివేపాకుని ఇలా చేత్తో నలిపితే చక్కగా నలిగింది. ఇవి ఫ్రై అయ్యాయి. కొంచెం మెంతిపిండి వేసానండి. అంటే మెంతులన్నీ నేను మిక్సీ పట్టాను, మెంతులు లేవు, అందుకే మెంతిపిండి యూజ్ చేశాను. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లగా అయ్యాయి, అంటే వేడారిపోయి జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ధనియాలన్నీ జార్లో వేసుకున్న తర్వాత 3-4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే పొడి ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ధనియాల పొడి రెడీ అయిపోయింది. ఇలా ధనియాలు అన్నీ వేయించి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. అందులో వెల్లుల్లి వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. కూరలకు కూడా చాలా రుచినిస్తుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.